మరి ఈరోజు శాసనసభలో ఆనాడు సభ్యులు వెళ్ళి స్పీకర్ గారికి కంప్లైంట్ చేస్తే ఒక కమిటీని నియమించారు. మరి మండలి బుద్ధప్రసాద్ గారి అధ్యక్షతన, డిప్యూటీ స్పీకర్ గారి అధ్యక్షతన, మరి అందులో శ్రీకాంత్ రెడ్డి గారు సభ్యులుగా, బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు గారు సభ్యులుగా, శ్రావణ్ కుమార్ గారు సభ్యులుగా ఒక కమిటీని వేసి రికార్డులను పరిశీలించి చూస్తే ఆ కమిటీ వారు అన్నీ కూడా చూసిన తర్వాత వీరికి మీద చర్యలు తీసుకునే అసలు ఆవశ్యకత ఉంది, వీరికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ కమిటీ రికమెండ్ చేశారు. ఆ కమిటీ రికమెండ్ చేసినటువంటి విధానాన్ని ప్రివిలేజెస్ కమిటీకి రిఫర్ చేశారు. ప్రివిలేజెస్ కమిటీకి రిఫర్ చేసిన తర్వాత స్పీకర్ గారు రిఫర్ చేసిన తర్వాత ప్రివిలేజెస్ కమిటీ ముందుగా ఆమెకి నోటీస్ ఇవ్వడం జరిగింది, సమావేశానికి హాజరు కమ్మని. ఆ సమావేశంలో ప్రివిలేజెస్ కమిటీ రిఫర్ చేసిన తర్వాత ప్రివిలేజెస్ కమిటీ వాళ్ళు రోజా గారికి 22 డిసెంబర్ 2015న ప్రివిలేజెస్ కమిటీకి ముందుకు హాజరు కమ్మని నోటీస్ ఇచ్చారు. ఈ ఆరోపణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించినటువంటి స్పీకర్ గారు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఈ ఆరోపణలు విచారించి నివేదిక ఇమ్మని ప్రివిలేజ్ కమిటీని కోరారు. కోరిన తర్వాత 22/12/2015న దీనిపైన డిప్యూటీ స్పీకర్ గారి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా దాన్ని ఈ సభ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి రికమెండ్ చేశారు. వారు రికమెండ్ చేసిన దాన్ని ప్రివిలేజెస్ కమిటీకి రిఫర్ చేశారు. ప్రివిలేజెస్ కమిటీ రిఫర్ చేసిన తర్వాత మరి ప్రివిలేజెస్ కమిటీకి కూడా ఆమె ఒక్కరోజు కూడా హాజరు కాలేదు. ఆమె ముందుగా అడిగారు, నాకు కొద్దిగా సమయం కావాలని. మొదటిసారి ఒక లెటర్ పంపించారు. ఆమె ఆ రోజు లెటర్ పంపించింది మనం చూస్తే 24/2/2016 ఆమెకు లేఖ అందిస్తే ఆమె 1/3/2016 నాడు ఆమె సమయం కావాలని చెప్పి ఆమె లేఖ రాయడం జరిగింది. అలానే రెండోసారి కూడా ఆమెకి మళ్ళీ ప్రివిలేజెస్ కమిటీ కూర్చొని సభ్యులందరినీ కూడా వ్యక్తిగతంగా హాజరు కమ్మని వారి తాలూకా వివరాలు కూడా కమిటీ ముందు ఇచ్చుకోమని చెప్పి ప్రివిలేజెస్ కమిటీ వారిని పిలిస్తే రెండోసారి కూడా నాకు మరికొంత సమయం కావాలని చెప్పి 10 to 15 డేస్ మీరు ఇచ్చినటువంటి నివేదిక 195 పేజీలు ఉంది, నేను చదువుకోవడానికి నాకు 10-15 రోజులు సమయం కావాలి, నాకు మరలా సమయం ఇవ్వండి అని చెప్పి ఆమె ప్రివిలేజెస్ కమిటీకి ఒక లెటర్ పెట్టారు, సెక్రటరీ లెజిస్లేచర్ అఫైర్స్కి. అలానే ఆ తర్వాత కూడా మరలా ప్రివిలేజెస్ కమిటీ వాళ్ళు మరొక నోటీస్ ఇస్తే మీ అందరికీ తెలుసు, నిన్న ఆమెను ఎవరు కూడా బయట కూర్చోమని చెప్పలేదు. ఈ సభలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పట్టుకొని వచ్చినా ఈ సభ ప్రిమిసెస్లో కానీ సభకి అన్ని అధికారాలు ఉన్నాయి. సభలో స్పీకర్ గారు ఒక రూలింగ్ ఇచ్చారు, దాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత శాసనసభ్యులుగా ప్రతి ఒక్కరికి ఉంది. స్పీకర్ గారు రూలింగ్ని వారు సభలో మేము ఈ అంశాన్ని సోమవారం నాడు తీసుకుంటామని చెప్పిన తర్వాత కూడా వారి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు సభలోకి వచ్చి గొడవ చేసి సభని ఎటువంటి ప్రొసీడింగ్స్ కాకుండా చూడడం, ఎప్పటికప్పుడు అడ్జర్న్మెంట్ చేసే పరిస్థితులకి క్రియేట్ చేయడం, తద్వారా సభా సమయాన్ని ఈ రాష్ట్ర ప్రధానికుల సమస్యల్ని చర్చించేదానికి వీలు లేకుండానే మరి మొన్న వారు ప్రవర్తించినటువంటి తీరు మీ అందరికీ తెలుసు.